ఏంద్రియా ఏంద్రియా అతవన్నది అతవ ఏంద్రియా ఏం మందురేదా ఏంద్రియా ఏంద్రియా అతవన్నది అతవ ఏంద్రియా ఏం మందురేదా పోరా ఈ బొక్కిట్లో ఏంద్రియా అన్ని తెచ్చి మా కొట్ట కాడుకొస్తావా పోరా ఈ బొక్కిట్లో ఏంద్రియా అన్ని తెచ్చి మా కొట్ట కాడుకొస్తావా పెడితే పేడ తెల్లగెరిగిద్ది పెడితే పేడ తెల్లగెరిగిద్ది బరి చచ్చిపోద్ది నువ్వు దింకెళ్తావు ఈ ఊరు వదిలిపెట్టి బరి చచ్చిపోద్ది నువ్వు దింకెళ్తావు ఈ ఊరు వదిలిపెట్టి నేను నచ్చేది నేనేమో ఆడదాన్ని నేను రాడికి నేను నచ్చేది నేనేమో ఆడదాన్ని నేను రాడికి ఏ సిగ్గులేదా నీకు ఎన్నిసార్లు చెప్పాలి చదవం లేదా ఏ సిగ్గులేదా నీకు ఎన్నిసార్లు చెప్పాలి చదవం లేదా బయటలో వెళ్దాం వాళ్ళ బోనీలు వెళ్ళు మాకేందంట బయటలో వెళ్దాం వాళ్ళ బోనీలు వెళ్ళు మాకేందంట సౌదీ నుంచి మంచి ఆఫర్ వచ్చింది మనకి సౌదీ దేశం నుంచి సౌదీ నుంచి ఆఫర్ వచ్చింది ఏం లేదు చెప్పేది మాట బరిగొడ్లు పేడ ఆడతాయి కదా బరిగొడ్లు పేడ నెయ్యి అరగతాయి లేకపోతే ఏమన్నా ఈ గుండెలు పెడతాయా ఎదవా కలిపి బర్రికి పెట్టామంటే చూడు బర్రికి పెడితే పేడ తెల్లగెరిగిద్ది పెడితే పేడ తెల్లగెరిగిద్ది తెల్లగెరిగితే చచ్చిపోమన్నట్టు కదా ఈ పేడ లోపల చూడు నల్లగా ఎరగదు తెల్లగెరిగిద్ది ఆ పేడ తీసుకెళ్ళి దుబాయ్ లో బిల్డింగ్లు కొట్టుకుంటారు ఎండ రాకుండా ఏంటి బిల్డింగ్లు చల్లగా ఉండితే కొట్టుకుంటారు వంటలు కాదు దుబాయ్ లో ఇప్పుడు సెక్షన్ ఏమైంది అనుకుంటున్నా ఒప్పుకుంటే పేడ ఎంత అమ్ముతావు నువ్వు ట్రక్ 10,000 అమ్ముతావు 10,000 ఎందుకు అమ్ముతానులే ఒక 2,000 3,000 కదా 50,000 60,000 ఇస్తారు పేడకి 60,000 50,000 ఇస్తారా అయ్యో వాళ్ళు ట్రక్ తీసుకొచ్చి మీ ఇంటికి పెడతారు ట్రక్ తీసుకొచ్చి మా ఇంటికాడ పెడతారా ఎంత మా గొడ్డు అమ్ముకుంటావేంది చెప్పేదంట 2 డ్రాపులు వేసి మీ బరిగొడ్లు అమ్ముకుంటావేంది అమ్ముకోండి బాబాయ్ పేడ పెట్టి బాబాయ్ అంటే తాగి మంచిదంటే తాగిస్తాడు ఊరుకో నా బరిగొడ్లు ఏదో చేస్తుండవు రేదవా బరిగొడ్లకి ఏం చెప్పేది సౌదీ ఎండలు ఎక్కువగా బిల్డింగ్ ఏసీలు కూడా కాలిపోతాయంట కాలిపోని వాళ్ళు కాలిపోతాయి మాకేందంట పేడ దాన్ని కొడతారు బాబాయ్ దానికి గుర్తే సెలవు పేడ నీకు తెలుసా నాకు తెలుసు 2 డ్రాప్లు వేసి బర్రికి పెట్టు రేపు పొద్దున్న తెల్లగా ఎరగపోతావు బరి చచ్చిపోద్ది నువ్వు దింకెళ్తావు ఈ ఊరు వదిలిపెట్టి బరి చచ్చిపోద్ది నువ్వు దింకెళ్తావు ఈ ఊరు వదిలిపెట్టి మనుషులు చచ్చిపోతాను ఎంత చావరా ఏదో ముందు అనుకుంటా ముందు కాదు టానిక్ అంటే ఎవడు ఏరియాలో ఎవడు చెప్పలేదా బర్రెలు టానిక్ ఎట్టుంటది నల్లగా ఉంటది కదా 2 బొట్లు చూడు రేపు పొద్దున్న తెల్ల పెయింట్ లాగా నా బర్రె ఎంత చంపుతావు నీ దండ పెడతారు స్వామి ఒక్కో బర్రె చంపడం కాదు బాబాయ్ 2 బొట్లు ఎత్తే తెల్లగా పేడ ఎరిగిద్ది తెల్లగా చచ్చిపోతారు మా గుడ్ని చంపుతావు నీ దండ పెడతారా ఏంది నువ్వు చెప్పేది నుంచి చూడు వాళ్ళు ఏం చేస్తారు ట్రాక్టర్ పంపిస్తారు ఇక్కడ నుంచి ఫ్లైట్లు వెళ్తాయి సౌదీ దేశానికి ఫ్లైట్లు వెళ్తాయి ఏదే శవాలు ఫ్లైట్ లో పేడ వెళ్ళిద్దే పేడ వెళ్ళిద్దే ఫ్లైట్ లో అసలు వాటి కాదు కానీ నేను పెడతా నచ్చింది అనుకో ₹1,00,000 ఎత్తారు పేడకి మా గొడ్లు ఎత్తుకెళ్ళి అమ్ముతావు అయ్యా గొడ్లు ఎత్తుకెళ్ళరాళ్ళు పేడ ఇంపార్టెంట్ వాళ్ళకి పేడ ఇంపార్టెంట్ అయితే బరిగొడ్డును కూడా ఎత్తుకెళ్తారు నెత్తి మీద వేసుకుంటా పేడ నెత్తి మీద వేసుకుంటేంద్రా మా షేర్కి వేసుకుంటావురా పేడ నెత్తి మీద వేసుకుంటేంద్రా మా షేర్కి వేసుకుంటావురా షేర్ వేసుకుంటే ఎంత వస్తుంది నీకు ఎంత రా నీకెందుకురా మాకేం ఏసీ వద్దు ఏమొద్దు దేశంలో ఏసీలు కాలిపోతున్నాయి కాలిపోతే పోనీ ఆడిపోతే నాకేమరా ఆడిపోతే నీకేంది నాకేందంట నుంచి నీకేమవుతుంది పెట్రోల్ రాట్లా వస్తే రాని డబ్బు నడుతున్నారు ఎత్తున్నాడు డబ్బు ఎత్తే వస్తాడు నేనేమన్నా పెట్రోల్ బస్సు బళ్ళు తిరిగాను నీకు అవసరం రా నాకేం అవసరం పేడ డబ్బులు ఎత్తున్నాగా నువ్వు నాకు ఇయ్యద్దు అవసరం లేదు నేను ఇపోతే ఖచ్చితంగా నేను బర్రెలకి పేడ పెడతా నీళ్లు పెడితే పోతావు నీళ్లు పెడితే పోతావు టానిక్ పెడతావా టానిక్ పెడితే ఎందుకు పెడతావురా నాకు అర్థమయ్యే పోరా నువ్వు నచ్చావు పేడ నేను నచ్చేది నేనేమో ఆడదాన్ని నేను రాడికి నచ్చేది నేనేమో ఆడదాన్ని నేను రాడికి నచ్చేది నీ ప్యాన్ నచ్చింది అనుకో నీకు డబ్బులు ఎక్కువ ఇస్తారు అవసరం లేదు పోరా విమానం అవసరం అయితే టూరిల్లో నీ బర్రెలు కూడా తీసుకెళ్ళి గారిలో వద్దు పోరా నువ్వేంద్ర నా చెప్పేది అదవా టూరిలో వద్దు విమానం ఎక్కుతావా సౌదీ ఇది ఎక్కుతావా అని నా చెప్పేది అందరు నువ్వు ఇప్పుడు ₹2,00,000 తీసుకున్నాను కాడ తీసుకో బరిగొడ్లకి టానిక్ 2,00,000 4,00,000 తీసుకోవా ఏమైంది నీళ్ళు పెట్టను నేను వెళ్తున్నాను ఏంద్ర పెట్టేది ఇది ఎవడని ఏంద్రిదా అతవన్నది అదవ ఏంద్రిదా ఏం మందురేదా ఏంద్రియా అతవన్నది అదవ ఏంద్రిదా ఏం మందురేదా
ఏముంది? ఏ బరిగొడ్లు చంపుతానికి వచ్చావురా? ఏ బరిగొడ్లు చంపుతానికి వచ్చావు యాదవ? పేడ ఏం చేసుకుంటా అమ్ముకుంటావు? పేడ అమ్ముకోకపోతే ఇంటికాడ పెట్టుకుంటావు, పూజించుకుంటావురా. నీకెందుకురా? నువ్వెవడురా యాదవ? నేను మర్యాద చెప్పి ఏం చేస్తావా? ఏం చేస్తా? ఏం చేస్తా? పేడ నిన్నెవరు తెమ్మన్నాడు? నిన్నెవరు తెమ్మన్నాడు? నా బరిగొట్టుకు ముందు, నా బరిగొట్టుకు ముందు ఎవరు తెమ్మన్నాడు? నిన్ను సౌదీలో నా బరిగొట్టుకు ఎవరు తెమ్మన్నాడు ముందు? పేడ నల్లగుండే పేడ తెల్లగా అవుతుంది. ఏమవుతుంది? చెప్తారా మా గుడ్డు? చెప్తారా మా బరిగొడ్డు? చెప్పేది పాలు వస్తాయి ఎక్కువ. బిడ్డలాగా సాకుంటున్నారు ఆ గుడ్డిని. ఆటల నుంచి చంపుతారు. తెల్లగా తెల్ల పెయింట్ ఎందుకు వేస్తారు? తెల్ల పెయింట్ ఎందుకు వేస్తారు? రంగు చల్లదనం కోసం వేస్తారు కాబట్టి. చల్లదానికి వేస్తే మాకు అవసరమా? వాడు వేసుకోమని నీళ్ళెంత నాదమ్మా. ఇప్పుడు నీ ఇబ్బంది ఏంది? నాకు అర్థం కాలేదు. ఇబ్బంది ఏందిరా? ఎందుకు పడేసేది? ఎందుకు పడేసేది? నా బరిగొడ్డు కాడికి ఎందుకు తెచ్చావురా? ఎందుకు తెచ్చా నా బరిగొడ్డు కాడికి? పేడ నా బరిగొడ్డు చంపుతాను తెచ్చావు. నిన్ను నమ్ముతాడు రా? అర్థం కాదు. అందుకొక్క మొహోడా. నీ చెప్పేది నేను చెప్పేది నీకు అర్థం కావట్లా? నీకు చెప్పేది నేను అర్థం కావట్లేదు నీకు. ఎదవన్నారు ఎదవ, సన్నాసిన ఎలా ముండున్నారు ముండా. ఏ సిగ్గులేదా నీకు? ఎన్నిసార్లు చెప్పాలి? చదవం లేదా? ఏ సిగ్గులేదా నీకు? ఎన్నిసార్లు చెప్పాలి? చదవం లేదా? ఇంకెట్లా నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఎదవన్నారు ఎదవ. సౌదీ పోలీసులు పట్టుకెళ్తారు ఖచ్చితంగా. నన్నా ఇండియా వాళ్ళు పేడమని చెప్పారు. నేను ఇండియా లేదు ఇండియా లేదు దంగరా. ఏ ఇండియా నీకు చెప్పిందా? బరిగొడ్డు కడక బరిగొడ్డు కడ ఒక్క రోజు పేడ ఒక్క రోజు కాదు కదా, ఒక పేడ కాడు కూడా ఇవ్వను. కేసు పడతా ఖచ్చితంగా. పెట్టుకో పేడ పేడ కూడా ఇవ్వరా నీకు? ఏం కూడా ఇవ్వ. కోట్లు పెట్టి డ్రాప్ లేదు. పేడ తెల్లగా ఇద్ది. మాకు అవసరం లేదు. నీ కొనుక్కొని కొట్టుకేసుకో. మీ ఇంటికి వేసుకో ఫస్ట్ రోజు పేడని. మాకు అవసరం లేదు. మాకు అవసరం లేదు. పెయింట్ వాల్కర్ పెయింట్ తెలుసు. వాల్కర్ పెయింట్ లేదు, టాల్గర్ పెయింట్ లేదు. పోరా నువ్వు నాకు కోపం మొత్తం. ఏం చేస్తావురా? నేను చెప్తా 2 లక్షలు తీసుకుని అవగొట్టే 1 లక్ష రూపాయలు నీకు ఇప్పిస్తారా? నాకు వద్దురా. 1 లక్ష కాదు, 1 లక్ష పైసలు కూడా మాకు వద్దు. పేడ బాబాయ్. పేడ బాబాయ్ అని మాకు అసలు నువ్వు బాబాయ్ అంటే ఫ్లైట్ వెళ్తుంది పేడ. ఫ్లైట్ లో వెళ్దా వాళ్ళ బోనీలు వెళ్ళు మాకేందంట? ఫ్లైట్ లో వెళ్దా వాళ్ళ బోనీలు వెళ్ళు మాకేందంట? ఏంద్రా అవసరం అయితే నువ్వు కూడా ఎక్కెళ్ళు. బస్సు అనుకున్నా ఎక్కెళ్తాను. నువ్వు పేడ ఎత్తి నువ్వు నేను పేడ ఎత్తి ఆడెక్కించుకెళ్ళేంద్రా? నువ్వు ఎక్కించుకెళ్ళేంద్రా? ఇగో ఇగో 2 బొట్లు బరికెత్తా. వద్దు ఇప్పుడు పొలంలో ఎరిగిద్ది కదా, తెల్లగా రాకపోతే అప్పుడు నువ్వు చచ్చిపోతే ఏం చేస్తావురా? చచ్చిపోతే ఏం చేస్తావు? నీ బర్రె రేటు డబుల్ రేట్ ఇప్పిస్తాను. మాకు అవసరం లేదురా. వద్దు. నువ్వు సపతానికి వచ్చినట్టుండవురా. జలుబు చేసిన ముందు వేసుకుని చచ్చిపోతారా? చచ్చిపోతావు. ఏంది చచ్చిపోతారా? ఏం చచ్చిపోయారా? 2 డ్రాపులు కాదు, 1 డ్రాప్ కూడా నేను చెప్పుకో. డబ్బులు తీసుకుని ఎవరు తీసుకున్నా? నేను తీసుకున్నా డబ్బులు. నేను తీసుకున్నానా? ఎవరికా నేను తీసుకున్నాను ఏంద్రా? నేను తీసుకున్నాను డబ్బులు. ఎవరికా నేను తీసుకున్నాను ఏంద్రా? నేను తీసుకున్నాను డబ్బులు నీ దగ్గర. ఏం మాట? పేడకు బర్రెకి 2 డ్రాప్లు అయ్యి ఏంద్రా? ఆ పేడ చూడు. అర్థమైందా నీకు? మల్లెపూ లాగా ఉంటది. మల్లెపూ లాగుంటే తల్ల పెట్టుకోరు. నువ్వు మల్లెపూ లాగుంటే తల్ల పెట్టుకో. పేడ పెట్టుకుంటారా? పెట్టుకో. మరి మళ్ళీ పూ లాగుంటుంది అని చెప్తున్నా. వాళ్ళు తయారు చేసింది ల్యాబ్ లో తయారు చేశారు. ల్యాబ్ లేదు గీప్ లేదు దంగరా నువ్వు. పోరా. ఏంద్రా నువ్వు చెప్పేది? ఎలక మాట తిరగతా పంచాయతీ. సక్సెస్ అయింది అనుకో, ఊరికి మంచి పేరు వస్తుందిగా. మా ఊరికి వచ్చిద్దా? నీదే ఊరా? వాళ్ళ నీ పేరు అయిపోతాం పేపర్ లో. నా పేరు అయిపోద్దులేవా? నువ్వు ఇదంటే నా పేరు అయిపోతా అంటే డబ్బులు కూడా ఇస్తాము. డబ్బులు అవుతాయి. పోరా. అసలు ఎన్నో రేపు పొద్దు నుంచి నువ్వు నీ బరిగొడ్ల పేర్ల మొత్తం ఇజ్జు చెప్పేది ఏం చేస్తా? నీకు పనికి రాకుండా చేస్తా ఖచ్చితంగా. తెలియకుండా తొట్లు వేస్తాను. రేపు నువ్వు తెల్లగా ఎరిగి దేవుడికి అమ్ముకుంటావు. నువ్వు దేవుడికి అమ్ముకుంటా. నీ మీద కేసు పెడతా. నీ మీద కేసు పెడతా. నువ్వు చెప్పావు ఇప్పుడు అన్ని. కేసు పెడితే ఆ పేడ మాకు నేనేమను సాయంత్రం నువ్వు సరే నువ్వు ఏం చేస్తా? వేసినప్పుడు పోరా. నిన్ను బరిగొట్టు కడక రాని తిగరా. నేను బరిగొట్టు కడక రానిస్తానంట. పేడ అమ్మడానికి ఏమైందని నీకు? నేను అమ్మను. ఊర్లో తిరతావా? పడేసి తెచ్చి మా కొట్ట కాడుకొస్తావా? ఈ బొక్కిట్లు తెచ్చి మా కొట్ట కాడుకొస్తావా?